రిపోర్ట్లు తీసుకువస్తే అమ్మా ఇంకోసారి అడ్డకండి తెలుసు సార్ మాకు పర్సనల్ ఇది ఫస్ట్ విలేజ్ ఇది ఇప్పటిదాకా ఎవరు ఎక్స్చేంజ్ వాళ్ళు కానీ ఎవరు రాలేదు సార్. మేము తీర్మానం ఇచ్చినాం, గ్రామ పంచాయతీ ఆల్రెడీ తీర్మానం ఇచ్చినాం. నిషేధిత విలేజ్ నిషేధిత విలేజ్ కాదు సార్. మేము వచ్చిన వాళ్ళకి చెప్పినాం సార్ మా పరిస్థితి ఇది, మేము వెనుకబడిన వాళ్ళము, అసలు మాకు సిటీకి బాగా దూరం ఉన్నది, మేము ఎక్కడ ట్రైబల్ లో ఉంటాం సార్. మేము కొంచెం కుటుంబం తీసుకొని తాగుతాం, ఎందుకంటే రోజు 500 600 తాగే పరిస్థితి మాకు లేదు. మేము రోజంతా సంవత్సరం అంతా సంపాదిస్తేనే 5,000 సంపాదించలేము. మేము తాగే పరిస్థితి లేదు, రోజంతా పని చేసుకుని వస్తామని చెప్పేసి నేను ఇక్కడ రావడం వల్ల మేము మీ అందరికీ కూడా కొంతమంది రోడ్డు మీద తిరిగే వాళ్ళకు పోలీసులు ఎవరు ఏంటనేది తెలుస్తుంది. కరెక్టే కదా? రోడ్డు మీద లేకపోతే లీడర్షిప్ చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఏ పోలీసులు ఏంటనే తెలుస్తుంది, ఎవరు మా ఇక్కడ పని చేస్తున్నారు ఏంటనే తెలుస్తుంది. వాళ్ళు కూడా పోలీసులకు తెలుస్తుంది. కానీ ఇంట్లో విలేజ్లలో ఉండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఎవరికైనా తెలుసా? మాకు తెలుసా? తెలియదు కదా. సో మేము మీకు కూడా తెలియకపోవచ్చు కదా. ఊర్లలో ఓన్లీ ఎవరు పని వాళ్ళు చేసుకుని వ్యవసాయం చేసుకుంటారు బయట దాంట్లో. ఇప్పుడు మేము ఇక్కడికి రావడం వల్ల మీరు ఈ విలేజ్ లో వీళ్ళు పలానా ఊళ్ళు ఉంటారని మాకు తెలుస్తుంది. సో మన ఆఫీసర్స్ ఎవరనేది మీకు కూడా తెలుస్తుంది. ఇది మన విలేజ్, మన రెబ్బెన విలేజ్ లేకపోతే గోలేటి విలేజ్ అని తెలిసిపోతుంది, ఖైర్గాం విలేజ్ తెలిసిపోతే మనకు అక్కడ ఒక పరిచయం ఏర్పడుతుంది. మీకు మాకు ఏదైనా రేపటి రోజు ఇంకా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఒక ముఖం చూసిన వాళ్ళు మాట్లాడడం వేరుంటుంది, కొత్త వాళ్ళతో మాట్లాడడం వేరుంటుంది. కరెక్టా కదా? ఒకసారి పరిచయం ఉన్న వాళ్ళు మన అనే ఫీలింగ్ వస్తుంది, వేరే పరిచయం లేని వాళ్ళంతా కూడా కొత్త ఫీలింగ్ వచ్చి అప్పుడు పరిచయం అది వేరే తిరిగా ఉంటుంది. సో అందుకనే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టారు. తర్వాత ఇక్కడ